హాయ్ అండి అందరికీ. మీరు ఎప్పుడైనా బీరకాయ తొక్కుతో బీరకాయ పచ్చడి ట్రై చేశారండి? ఒకవేళ ట్రై చేయకపోతే ఈసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నేను ఎలా చేశానో చూపిస్తానండి. స్టవ్ ఆన్ చేసుకొని కొన్ని పల్లీలు లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని బీరకాయ తొక్కు, పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం చింతపండు వేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి వదిలేయండి. బాగా మగ్గిపోతుంది. ఈ బీరకాయలు మా ల్యాండ్లో మేము పండించుకొని 5 రూపీస్కి 10 రూపీస్కి మేము అమ్మేటప్పుడు మాకు అర్థం కాలే దీని వాల్యూ. ఇప్పుడు 80 రూపీస్ 70 రూపీస్ పెట్టి కొనుక్కుంటున్నాము. అంతేనండి, దేని విలువ అయినా ఉన్నప్పుడు తెలీదు, లేనప్పుడు తెలుస్తుంది. ఇది మగ్గిపోయిన తర్వాత దాన్ని చల్లారబెట్టుకోండి. పోపు కోసం కూరపోపులు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు పక్కన పెట్టుకొని మిక్సీ పట్టుకోవడానికి పల్లీలు, బీరకాయ తొక్కు అందులో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని మనం పక్కన పెట్టుకున్న పోపు దినుసులన్నీ అందులో వేసుకొని మిక్సీ పట్టిన బీర తొక్కు కూడా అందులో వేసుకోండి. ఇంతేనండి బీరకాయ పచ్చడి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేసేయండి. ఇంతే అండి ఈ వీడియో. బాయ్ బాయ్.